బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ప్లెయిన్ బ్లౌజెస్కి ఎంత వదులుకోవాలి ఖర్చు ఏమి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ అక్క అయితే హ్యాండ్స్ కూడా కొంచెం లెంత్ అయితే పెంచమనింది. ఓకేనా, వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా డ్రాయింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా చూడండి హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇలా లేకుండా మనం కొంచెం ఈ విధంగా బాక్స్ లాగా వేసుకుందాము. తర్వాత ఈ ఎక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే పెంచమని చెప్పారండి హ్యాండ్ లెంత్. చూడండి నేను స్కేల్ మ్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టేసుకొని ఈ పట్టికేనండి మనం ఎక్స్ట్రా వదులుకునింది. ఓకేనా, తెలియని వాళ్ళ కోసమే చెప్పాలి కదా క్లారిటీగా. విధంగా హ్యాండ్ లూజు, హ్యాండ్ లెంత్, కొంచెం ఖర్చుకి, ఇక్కడ హ్యాండ్ లూజు ఖర్చుకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పట్టుకొని ఇక్కడ సంక చూడండి, సంక అసలు పైన ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. నేను డ్రాయింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఖర్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అండి ఇది, అసలు ఇది ఖర్చుకి పెట్టుకున్నాము. ఇదైతే వాళ్ళు ఎక్స్ట్రా మనకి పొడవు పెట్టమన్నారు కాబట్టి ఈ లెంత్, ఇది మొత్తం మనకి హ్యాండ్. ఓకేనా, ఇది ఖర్చుకి. అయితే మనం కటింగ్ చేసుకున్నాము. లెంత్ పెంచమని చెప్పినప్పుడు మీరు ఎంత పెంచుకుంటారో ముందు అక్కడ ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకొని తర్వాత అక్కడ నుంచి హ్యాండ్ పెట్టుకోండి. కొంచెం కొత్త వారికి కొంచెం ఈజీగా ఉంటుంది, లేకుంటే టేప్తో అయినా పెట్టుకోండి. విధంగా పెట్టేసుకొని ఇక్కడైతే చట్కా వేసుకున్నాం. సంక విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అనేది కొన్ని పక్క తగ్గులుగా ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఈ విధంగా కటింగ్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం హ్యాండ్కి ఎంత పెంచుకున్నామో ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు పట్టి వేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ ఒక చట్కా వేసుకున్నాము. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్కి మధ్యలోకి అయితే ఒక చట్కా వేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్ మధ్యలోకి మనకు తెలియాలి కదా. చూడండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీనికి లోడుకుందాము. ఫ్రంట్ పార్ట్కి డాట్ వేస్తాం కదా, అక్కడ మనం డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం విధంగా లోడుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైన ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చట్కా వేసుకోవాలి. ఈ పార్ట్ ఈ హ్యాండ్ అనేది ఫ్రంట్ పక్కకి వేసుకోవాలి, ఈ హ్యాండ్ అనేది బ్యాక్ వైపుకి వేసుకోవాలి. అంతేనండి హ్యాండ్ కటింగ్. చాలా ఈజీగా మనం హ్యాండ్స్ అనేది ప్లెయిన్ బ్లౌజెస్కి ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూద్దాము. ఓకేనా, విధంగా అన్నీ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇప్పుడు దీంతో సంబంధం లేదండి, మనకి ఇక్కడ నుంచే మెయిన్. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ విధంగా మర్తేసుకుందాము. నేను ఎంత వేసానో చూపిస్తాను మీకు. చూడండి 1.25 ఇంచెస్ మర్త పెట్టాను. ఈ విధంగా కొంచెం తగ్గించైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పెంచుకున్నాం కాబట్టి మినిమం 1 ఇంచ్ మర్తేసుకోవాలి. ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 1.5 అలాగా చూడండి 1.5 పెడుతున్నాను, అంటే తగ్గిస్తున్నాను బాడీ పార్ట్కి. విధంగా పెట్టేసుకొని ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెట్టను, బ్లౌజ్కి ఎంత పెట్టారో అంతే పెడతాను. కానీ నేను ఇందులో బాడీ పొడవు అనేది పెంచాను కాబట్టి బ్యాక్ పార్ట్కి
1.5 లెంత్ అయితే తీసుకుంటున్నాను నేను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వబాకండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను ఏ విధంగా తీసుకోవాలి. షార్ట్స్లో ఉంది చూడండి, మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డౌన్ చేసుకోవాలి అనేది ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. విధంగా అన్ని మార్కింగ్ అయితే చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఏదో మార్కింగ్ చేసుకొని ఇలా అనేది మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ డౌన్ పెట్టుకుందామండి. చూడండి, పైన ఖర్చుకి ఈ విధంగా మనం మొదలేసుకొని ఖర్చుకి ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రాయింగ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా ఇక్కడ క్రాస్ బెల్ట్ కాడ ఈ విధంగా ఖర్చు వేసుకోవాలండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మనకి ఈ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. కొంచెం షేప్ ఈ విధంగా తీసుకున్నాము. అంతేనండి. ఓకేనా, ఇప్పుడు మనం అయితే కటింగ్ చేసుకుందాం దీన్ని. ఇక్కడికి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా కొంచెం కటింగ్ అయితే చేసేసుకుందాం. అంతేనండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ అండి ఇందులో. ఓకేనా, ఇక్కడ ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షోల్డర్స్ అనేది జారకుండా పట్టుకుంటుంది ఉక్స్ అనేది. ఓకేనా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ నేను ఈ విధంగా అయితే వేస్తున్నానండి. చూడండి, ఏమో కంప్లైంట్ షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయని ఇచ్చిందండి కంప్లైంట్. కాబట్టి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అనేది కటింగ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోకుండా స్టిఫ్గా పట్టుకుంటుంది. ఓకేనా, అంతేనండి. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలోకి ఇక్కడ అనేది డాట్ రావాలి మనకి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది మన కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.